హలో గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్ ఫర్నిచర్ అయితే ఆడబోతున్నాం. అది సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఇంతకు ముందుకైతే ఆడినాం అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ ఆడబోతున్నాం. ఇదైతే సెకండ్ పార్ట్. ఇప్పుడు ఉన్నది ఇంకొంచెం అయితే కంప్లీట్ చేసేద్దాం. దాని తర్వాతకి థర్డ్ పార్ట్లో అయితే మనం మొత్తం అయితే కంప్లీట్ చేద్దాం. ప్రస్తుతం నేనైతే సెకండ్ పార్ట్ కదా, సో మనం ఎంతైతే అంత ట్రై చేద్దాం. ఓకే, సో మనమైతే వరల్డ్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లోడింగ్ ఉంది. చలో వచ్చేసాము మనమైతే. లాస్ట్ టైం అయితే మనమైతే మధ్యలో ల్యాంప్లకు అయితే చేసామన్నమాట. మీరు చూడొచ్చు, ఇది చేసాము. అండ్ ఇక్కడ కర్టన్స్, లోపల కార్పెట్స్, మన బెడ్, ఇవైతే కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా హాల్, బాత్రూమ్, కిచెన్, ఈ మూడు మాత్రమే ఉంది. సో నేను బాత్రూమ్ ఎక్కడంటే లాస్ట్ చేస్తా. వెదర్ ఒకటి గైస్, నేను క్లియర్ చేయాలి, వస్తూనే ఉంటుంది. క్లియర్ చేసేసినాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే అవుతుంది. అండ్ మనం ఎంట్రీ చేయగానే హాల్ ఉండాలి కాబట్టి ఇటు సైడ్ అయితే కిచెన్ పెట్టిద్దాం. ఫస్ట్ హాల్ చేస్తున్నా, బట్ కవరింగ్ కోసం ఇటు సైడ్ అయితే నేను వాల్ సెట్ పెట్టేసిన అనమాట. ఇటు సైడ్ ఎంట్రన్స్ కిచెన్కి. అండ్ బాత్రూమ్ నేను ఇంకొకటి తీయాలనుకుంటా. అయితే థర్డ్ ఎపిసోడ్లో అయితే చేద్దాం. ఇప్పుడు హాల్ మాత్రమే చేద్దాం. థర్డ్ ఎపిసోడ్లో అయితే కిచెన్ ఇంకా బాత్రూమ్ అవైతే చేసేద్దాం అనమాట. ఇప్పుడు హాల్, ఎందుకంటే హాల్ ఎక్కువ టైం తీసుకుంటుంది కిచెన్ అండ్ బాత్రూమ్ కంటే, రైట్. ఫస్ట్ మనమైతే టెలివిజన్ లాక్ అయితే చేద్దాం. సో అప్పుడైతే ఇంకా బాగుంటుంది అనమాట. రైట్ సైడ్ ఇట్లా పెడదాం. ఇది తీసేసి మధ్యలో స్లాబ్స్ లాంటివి పెడితే టేబుల్ లెక్క అవుతుందన్నమాట. ఇట్ ఈస్ మోర్ బెటర్ దెన్ నార్మల్ బ్లాక్స్. అదైతే ఇంకా బాగుంటుంది నార్మల్ బ్లాక్స్ కంటే. సో స్లాబ్స్ నేను చూపిస్తాను ఎలా పెట్టాలో. స్లాబ్స్ అయితే మీ ఇష్టం ఉన్న కలర్ అయితే తీసుకోండి. దాని తర్వాతకి ఆ కలర్ సేమ్ కలరే ఒక బ్లాక్ అయితే తీసుకోండి అనమాట. నేను ఈ బ్లాక్ తీసుకున్నా కాబట్టి సేమ్ బ్లాక్ నేను ఇదైతే తీసుకున్నా. సో దాని తర్వాతకి ఇక్కడ కింద ఈ మూడు పెట్టేసిన తర్వాతకి ఈడొకటి. ఎస్, నాకు తెలిసి ఇట్లా అయితే బెటర్. ఇలా అయితే బెటర్. ఇది మనమైతే టెలివిజన్ బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లాక్ అయితే తీసుకుందాం. ఏ బ్లాక్? మన వూల్ అయితే తీసుకుందామా? వూల్ అయితే తీసుకుందాం. సో వూల్, ఇటు సైడ్ అయితే సరిపోదు కదా, ఇటు సైడ్ పెడదాం. ఎస్, రైట్. ఈ ట్యాబ్లెట్స్ అయితే మధ్యలో లైనింగ్ అయితే ఇచ్చేద్దాం మనం. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్, రైట్. కింద ఇంకా అయితే అవసరం లేదు. ఒక 2 minutes గైస్, మా అమ్మ అయితే తెలిసింది. ఒక 2 minutesలో నేనైతే మీ ముందుంటా. యా, సో అయిపోయిందన్నమాట. నేను 2 minutesలో అయితే చేసా. 2 minutesలో కాదు, నేనైతే వీడియో అయితే కట్ చేస్తాను అనుకుంటా. వీడియోలో కట్ చేసింది అనుకుంటా. యా, సో ఇప్పుడైతే కంటిన్యూ చేసేసాం. టెలివిజన్ ఇటు సైడ్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ టేబుల్ అయితే తీసుకున్నాం.
ఫర్నిచర్లోకి అయితే వెళ్దాం. ఎస్, వైట్ టేబుల్ వైట్ టేబుల్ తీసుకున్నాం. నాకు తెలిసి దీనికంటే మన నార్మల్ స్లాబ్స్ తోటి అయితే బెటర్ గాయస్. ఇది అన్కంజెస్టబుల్ లాగా అవుతుంది. చూసారా, ఇదైతే చాలా బెటర్గా. ఇది చాలా బాగుంది. ఒక్కొక్కటి కూలిపోతున్నాయి వేసి ఏందో లాస్ట్ తిడతామా అండి. ఇప్పుడైతే చైర్స్ కావాలి కాబట్టి చైర్స్ మనం కౌచెస్ అయితే తీసుకుందాం. ఇదైతే మిడిల్ కౌచ్, ది 1 సీట్ కౌచ్, లెఫ్ట్ కౌచ్, రైట్ కౌచ్. చలో ఫస్ట్ అయితే మిడిల్ కౌచ్ ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత రైట్ కౌచ్ ఇక్కడ, దీనిపైన ఎక్కింది. దాని తర్వాత రైట్ కౌచ్ ఇక్కడ, లెఫ్ట్ కౌచ్ ఇక్కడ, అండ్ ఇది ఇక్కడ. ఇళ్ళనికి రాదు కదా, ఏం చేద్దాం మరి. సరే, ఇది తీసేసి ఇది కూడా తీసేసి ఇది ఇచ్చండి తేడదు. ఇటు సైడ్ ఇది పెట్టేసి మిడిల్ కౌచ్, ఇది మిడిల్ కౌచ్. మిడిల్ కౌచ్, రైట్ కౌచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కౌచ్, ఇక్కడ ఇంకో కౌచ్ తీసుకోవాలి. యా, పర్ఫెక్ట్. సో అంతా అయితే సెట్ అయిపోయింది ఇటు సైడ్. అండ్ నెక్స్ట్ కొంచెం కబోర్డ్స్ లాగా పక్కన ప్రైసెస్ మనం నార్మల్గా అన్ని ఇళ్ళలో చూస్తూనే ఉంటాము, అలా అయితే నెక్స్ట్ పెట్టేద్దాం. ఇలా ఎప్పుడైతే ఒక ప్రస్తుతం టేబుల్ అయితే తీసుకోవాలి. నేను వస్తే ఫస్ట్ బుక్స్ టేబుల్ అయితే తీసుకున్నాం, అంటే స్టాక్ ఆఫ్ బుక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇలా సో ఇలా బుక్స్ అయితే ఉంటాయి కదా, బాగుంటుంది అలా పెట్టా అంటున్నాను నేను. సో కొంచెం ఇక్కడ అయితే అలానే పెడతాము బెటర్. ఇలా పెట్టేసాం కదా, ఇక్కడ ఇలా. దాని తర్వాత ఇక్కడ ఒక షెల్ఫ్స్ అయితే పెడదాం, చూపిస్తాను అండి. ఇది వచ్చి సైడ్ ఒక బ్లాక్ మొత్తం వదిలేయాలన్నమాట. సో ఇదైతే ఒక బ్లాక్ కాబట్టి దాని తర్వాతకి ఇలా. ఇలా అయితే పెడదాం. ఇప్పుడు మనం ఏమైనా ఫొటోస్ లేక ఏమైనా అలా అయితే పెట్టచ్చు. సో నేను నార్మల్ ఫొటోస్ అయితే తీసుకుందాం, చిన్నవి. అవి సైజ్ లోపల ఉన్న దాన్ని బట్టే వస్తాయి అలా. సో ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకుందాం మనం. దొరికేసి అనమాట పెయింటింగ్స్. నేనైతే కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. ఇది ఒక పెయింటింగ్ అయితే ఇట్లా
ఇదైతే పెయింటింగ్స్ మనకి నార్మల్గా తెలుసు. అండ్ నేను ఇక్కడ పాట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలాంటివి తీసేసుకొని అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసా. ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. దాని తర్వాతకి ఇదైతే డెకరేటెడ్ పార్ట్. ఇది నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటో. దీని లోపల నేను ఫ్లవర్ పెడదామని చూస్తే అసలు పెట్టడానికి అసలు. సో ఇదైతే యూజ్ చేస్తే నాకైతే తెలిసింది ఇప్పుడే. రైట్, ఈ సైడ్ అయితే ఇలా చేసేసామన్నమాట. దాంతో ఇప్పుడు కొంచెం కార్పెట్స్ తోటి నింపితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే కార్పెట్స్ తోటి నింపిస్తాను అనమాట. ఇప్పుడు లాస్ట్గా అయితే కార్పెట్స్ తోటి అయితే నింపుతాం. ఇప్పుడు కార్పెట్స్ కావాలి కాబట్టి రైట్, ఇక్కడైతే మనకి దొరికేసాయి. ఎలాంటివి తీసుకుందాం మనం? వైట్ అండ్ బ్లాక్ అయితే తీసుకుందామా? వైట్ అండ్ గ్రే తీసుకుందాం. ఇట్ ఈస్ బెటర్. సో ఇలా ఒకటి స్ట్రైట్ తీసుకుంటూ వెళ్దాం. ఇలానే తీసుకుంటా పోవాలి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అంతా. ఇప్పుడు ఇలానే ప్యాటర్న్ వేసి బ్లాక్ అండ్ గ్రే అయితే మొత్తం గీసుకుంటూ పోవాలన్నమాట. సో నేనైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ముందుంటా. జస్ట్ ఒక 1 సెకండ్ అనమాట దీనికి. నేను 1 సెకండ్ మేము ముందు అయితే ఉంటా. సో అప్పట్లోపు చూడండి. యా గైస్, నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసాను. ప్లస్ నేనైతే పైన ఇది ఉంటుంది కదా తీసాను. ఎస్, నేనైతే పైన అప్పుడైతే చూడొచ్చు ఇలా ప్లేన్ అయితే ఉండేది. మొత్తము ఇలా అయితే ఉండేది పైన డట్ లేకుండా. అయితే నేనైతే మొత్తం కవర్ చేసేసాను డట్ పెట్టేసి. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం అయితే నేను ఇక్కడ ఉంచేసా. సో గదిలో ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తాను అనమాట. మొత్తం అయితే క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఏముండదు. రైట్, మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఏం ఉండదు మిగిలినది ఇక్కడ అయితే. నెక్స్ట్ మనం బ్లాక్స్ అయితే తీసుకుందాం అనమాట. బ్లాక్స్ బ్రిక్ అయితే తీసుకుందాం ఇటు సైడ్. రైట్, ఇక్కడైతే ఇట్లా క్లియర్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఎస్, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కిచెన్ ఒకటి అయితే అవుతుంది. బట్ కిచెన్ అయితే మన థర్డ్ పార్ట్లో చేయొచ్చు. సో ఇప్పటికైతే చాలన్నమాట. సో టాటా, సీ యూ, బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.